బోయపాటి శ్రీను. ఆయన ఒక సింహ, లెజెండ్. ఇంకా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే సరైన దమ్మున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత, స్క్రీన్ రైటర్. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, బోయపాటి శ్రీను. తెలుగు పరిశ్రమలో అందరి దర్శకులతో పోలిస్తే ఈయన దర్శకత్వం చాలా విభిన్నం. తాను తీసిన సినిమాలో హీరోకి అంత ఎలివేషన్ రావడానికి కారణం ఈయన దర్శకత్వమే. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. మరి బోయపాటి శ్రీను తన కెరియర్ ను ఏ విధంగా ప్రారంభించాడు? ఎందుకు ఇటువంటి యాక్షన్ సినిమాలనే ఎందుకు ఎంచుకుంటాడు? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇటువంటి పూర్తి వివరాలు మీకోసం. బోయపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. అతడు గుంటూరులోని జేకేసీ కళాశాల నుండి తన డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాగార్జున విశ్వవిద్యాలయంలో చదివాడు. ఇక అతడి కుటుంబ నేపథ్యానికి వస్తే ఫోటో స్టూడియో నడిపింది. బోయపాటి ఫోటోగ్రఫీపై ఆసక్తితో ఒక వార్తా దినపత్రికలో పార్ట్ టైం రిపోర్టర్ గా కూడా పనిచేశారు. ఇక సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు అతడు మొదట హైదరాబాద్ కు వచ్చి తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణమురళిని కలిసి ఆయన సలహా మేరకు 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఇక శ్రీను అతడితో కలిసి ఒక చిన్న మాత, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, మనసున్న మహారాజు వంటి చిత్రాలకు పనిచేశారు. ఇక బోయపాటి విలేఖను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు 3 పిల్లలున్నారు. మొదట 2005లో బోయపాటి శ్రీను రవితేజ, మీరా జాస్మిన్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. తులసి అతడి 2వ చిత్రం. 2010వ సంవత్సరంలో బోయపాటి 3వ చిత్రం సింహ. ఇందులో నయనతార మరియు స్నేహ ఉల్లాల్తో కలిసి నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. 2012వ సంవత్సరంలో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్, త్రిష మరియు కార్తిక నాయర్ నటించిన దమ్ము చిత్రంను నిర్మించాడు. తర్వాత 2014లో బోయపాటి లెజెండ్ కోసం బాలకృష్ణతో తిరిగి కలిశాడు. ఇది విమర్శకుల అభిప్రాయం సైతం గెలుచుకుంది. ఇక తరగతులు మరియు మాస్ ఇద్దరిని ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్ తో కూడిన ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాల్లో సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జై జానకి నాయక, భద్ర, అఖండ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక తెలుగు సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ఆయన బాగా పేరు సంపాదించారు. అంతేకాక ఈయన దర్శకత్వ ప్రతిభకు 2 నంది అవార్డులు, 2 TSR జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బి గోపాల్, వివి వినాయక్ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పటి వరకు అందరూ బడా స్టార్ హీరోలతో సినిమాలు తీశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో మాత్రమే జై జానకి నాయక సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్ గా తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసిన భద్ర సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నరసింహ బాలకృష్ణతో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలో అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అఖండ 2 మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అఖండ 2 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 28న జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతడు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, ఇక్కడ కుల మత భేదాలు లేవు, సినిమా గెలవాలి అని అన్నారు. అయితే బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆదిపుని శెట్టి విలన్ గా కనిపించనున్నారు. ఇక అఖండ 2 సినిమా సెన్సార్ పూర్తయింది. యుఎస్ సర్టిఫికేట్ కూడా సాధించింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు సార్ అని బోయపాటి శ్రీనుతో పేర్కొన్నారు. ఇక సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని, ఇక్కడ కులమత భేదాలు లేవని, మంచి సినిమా గెలవాలని ఆకాంక్షించారు బోయపాటి శ్రీను. ఆయన ఒక సింహ, లెజెండ్. ఇంకా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే సరైన దమ్మున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత, స్క్రీన్ రైటర్. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, బోయపాటి శ్రీను. తెలుగు పరిశ్రమలో అందరి దర్శకులతో పోలిస్తే ఈయన దర్శకత్వం చాలా విభిన్నం. తాను తీసిన సినిమాలో హీరోకి అంత ఎలివేషన్ రావడానికి కారణం
ఈయన దర్శకత్వమే. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. మరి బోయపాటి శ్రీను తన కెరియర్ ను ఏ విధంగా ప్రారంభించాడు, ఎందుకు ఇటువంటి యాక్షన్ సినిమాలనే ఎందుకు ఎంచుకుంటాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు మీకోసం. బోయపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. అతడు గుంటూరులోని జేకేసీ కళాశాల నుండి తన డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాగార్జున విశ్వవిద్యాలయంలో చదివాడు. ఇక అతడి కుటుంబ నేపథ్యానికి వస్తే ఫోటో స్టూడియో నడిపింది. బోయపాటి ఫోటోగ్రఫీపై ఆసక్తితో ఒక వార్తా దినపత్రికలో పార్ట్ టైం రిపోర్టర్ గా కూడా పనిచేశారు. ఇక సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు అతడు మొదట హైదరాబాద్ కు వచ్చి తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణమురళిని కలిసి ఆయన సలహా మేరకు 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఇక శ్రీను అతడితో కలిసి ఒక చిన్న మాత, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, మనసున్న మహారాజు వంటి చిత్రాలకు పనిచేశారు. ఇక బోయపాటి విలేఖను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు 3 పిల్లలున్నారు. మొదట 2005లో బోయపాటి శ్రీను రవితేజ, మీరా జాస్మిన్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. తులసి అతడి 2వ చిత్రం. 2010వ సంవత్సరంలో బోయపాటి 3వ చిత్రం సింహ. ఇందులో నయనతార మరియు స్నేహ ఉల్లాల్తో కలిసి నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. 2012వ సంవత్సరంలో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్, త్రిష మరియు కార్తిక నాయర్ నటించిన దమ్ము చిత్రంను నిర్మించాడు. తర్వాత 2014లో బోయపాటి లెజెండ్ కోసం బాలకృష్ణతో తిరిగి కలిశాడు. ఇది విమర్శకుల అభిప్రాయం సైతం గెలుచుకుంది. ఇక తరగతులు మరియు మాస్ ఇద్దరిని ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్ తో కూడిన ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాల్లో సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జై జానకి నాయక, భద్ర, అఖండ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక తెలుగు సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ఆయన బాగా పేరు సంపాదించారు. అంతేకాక ఈయన దర్శకత్వ ప్రతిభకు 2 నంది అవార్డులు, 2 TSR జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బి గోపాల్, వివి వినాయక్ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పటి వరకు అందరూ బడా స్టార్ హీరోలతో సినిమాలు తీశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో మాత్రమే జై జానకి నాయక సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్ గా తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసిన భద్ర సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నరసింహ బాలకృష్ణతో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలో అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అఖండ 2 మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అఖండ 2 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 28న జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతడు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, ఇక్కడ కుల మత భేదాలు లేవు, సినిమా గెలవాలి అని అన్నారు. అయితే బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆదిపిని శెట్టి విలన్ గా కనిపించనున్నారు. ఇక అఖండ 2 సినిమా సెన్సార్ పూర్తయింది. యుఎస్ సర్టిఫికేట్ కూడా సాధించింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు సార్ అని బోయపాటి శ్రీనుతో పేర్కొన్నారు. ఇక సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని, ఇక్కడ కులమత భేదాలు లేవని, మంచి సినిమా గెలవాలని ఆకాంక్షించారు బోయపాటి శ్రీను. ఆయన ఒక సింహ, లెజెండ్. ఇంకా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే సరైన దమ్మున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత, స్క్రీన్ రైటర్. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, బోయపాటి శ్రీను. తెలుగు పరిశ్రమలో అందరి దర్శకులతో పోలిస్తే ఈయన దర్శకత్వం చాలా విభిన్నం. తాను తీసిన సినిమాలో హీరోకి అంత ఎలివేషన్ రావడానికి కారణం ఈయన దర్శకత్వమే. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. మరి బోయపాటి శ్రీను తన కెరియర్ ను ఏ విధంగా ప్రారంభించాడు, ఎందుకు ఇటువంటి యాక్షన్ సినిమాలనే ఎందుకు ఎంచుకుంటాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు మీకోసం. బోయపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. అతడు గుంటూరులోని జేకేసీ కళాశాల నుండి తన డిగ్రీని పూర్తి చేసుకున్నాడు.
ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాగార్జున విశ్వవిద్యాలయంలో చదివాడు. ఇక అతడి కుటుంబ నేపథ్యానికి వస్తే ఫోటో స్టూడియో నడిపింది. బోయపాటి ఫోటోగ్రఫీపై ఆసక్తితో ఒక వార్తా దినపత్రికలో పార్ట్ టైం రిపోర్టర్ గా కూడా పనిచేశారు. ఇక సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు అతడు మొదట హైదరాబాద్ కు వచ్చి తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణమురళిని కలిసి ఆయన సలహా మేరకు 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఇక శ్రీను అతడితో కలిసి ఒక చిన్న మాత, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, మనసున్న మహారాజు వంటి చిత్రాలకు పనిచేశారు. ఇక బోయపాటి విలేఖను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు 3 పిల్లలున్నారు. మొదట 2005లో బోయపాటి శ్రీను రవితేజ, మీరా జాస్మిన్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. తులసి అతడి 2వ చిత్రం. 2010వ సంవత్సరంలో బోయపాటి 3వ చిత్రం సింహ. ఇందులో నయనతార మరియు స్నేహ ఉల్లాల్తో కలిసి నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. 2012వ సంవత్సరంలో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్, త్రిష మరియు కార్తిక నాయర్ నటించిన దమ్ము చిత్రంను నిర్మించాడు. తర్వాత 2014లో బోయపాటి లెజెండ్ కోసం బాలకృష్ణతో తిరిగి కలిశాడు. ఇది విమర్శకుల అభిప్రాయం సైతం గెలుచుకుంది. ఇక తరగతులు మరియు మాస్ ఇద్దరిని ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్ తో కూడిన ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాల్లో సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జై జానకి నాయక, భద్ర, అఖండ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక తెలుగు సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ఆయన బాగా పేరు సంపాదించారు. అంతేకాక ఈయన దర్శకత్వ ప్రతిభకు 2 నంది అవార్డులు, 2 TSR జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బి గోపాల్, వివి వినాయక్ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పటి వరకు అందరూ బడా స్టార్ హీరోలతో సినిమాలు తీశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో మాత్రమే జై జానకి నాయక సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్ గా తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసిన భద్ర సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నరసింహ బాలకృష్ణతో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలో అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అఖండ 2 మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అఖండ 2 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 28న జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతడు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, ఇక్కడ కుల మత భేదాలు లేవు, సినిమా గెలవాలి అని అన్నారు. అయితే బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆదిపిని శెట్టి విలన్ గా కనిపించనున్నారు. ఇక అఖండ 2 సినిమా సెన్సార్ పూర్తయింది. యుఎస్ సర్టిఫికేట్ కూడా సాధించింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు సార్ అని బోయపాటి శ్రీనుతో పేర్కొన్నారు. ఇక సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని, ఇక్కడ కులమత భేదాలు లేవని, మంచి సినిమా గెలవాలని ఆకాంక్షించారు బోయపాటి శ్రీను. ఆయన ఒక సింహ, లెజెండ్. ఇంకా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే సరైన దమ్మున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత, స్క్రీన్ రైటర్. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, బోయపాటి శ్రీను. తెలుగు పరిశ్రమలో అందరి దర్శకులతో పోలిస్తే ఈయన దర్శకత్వం చాలా విభిన్నం. తాను తీసిన సినిమాలో హీరోకి అంత ఎలివేషన్ రావడానికి కారణం ఈయన దర్శకత్వమే. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. మరి బోయపాటి శ్రీను తన కెరియర్ ను ఏ విధంగా ప్రారంభించాడు? ఎందుకు ఇటువంటి యాక్షన్ సినిమాలనే ఎందుకు ఎంచుకుంటాడు? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇటువంటి పూర్తి వివరాలు మీకోసం. బోయపాటి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. అతడు గుంటూరులోని జేకేసీ కళాశాల నుండి తన డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నాగార్జున విశ్వవిద్యాలయంలో చదివాడు. ఇక అతడి కుటుంబ నేపథ్యానికి వస్తే ఫోటో స్టూడియో నడిపింది. బోయపాటి ఫోటోగ్రఫీపై ఆసక్తితో ఒక వార్తా దినపత్రికలో పార్ట్ టైం రిపోర్టర్ గా కూడా పనిచేశారు. ఇక సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు అతడు మొదట హైదరాబాద్ కు వచ్చి తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణమురళిని కలిసి ఆయన సలహా మేరకు 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు.
ఇక శ్రీను అతడితో కలిసి ఒక చిన్న మాత, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, మనసున్న మహారాజు వంటి చిత్రాలకు పనిచేశారు. ఇక బోయపాటి విలేఖను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు 3 పిల్లలున్నారు. మొదట 2005లో బోయపాటి శ్రీను రవితేజ, మీరా జాస్మిన్ మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. తులసి అతడి 2వ చిత్రం. 2010వ సంవత్సరంలో బోయపాటి 3వ చిత్రం సింహ. ఇందులో నయనతార మరియు స్నేహ ఉల్లాల్తో కలిసి నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. 2012వ సంవత్సరంలో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్, త్రిష మరియు కార్తిక నాయర్ నటించిన దమ్ము చిత్రంను నిర్మించాడు. తర్వాత 2014లో బోయపాటి లెజెండ్ కోసం బాలకృష్ణతో తిరిగి కలిశాడు. ఇది విమర్శకుల అభిప్రాయం సైతం గెలుచుకుంది. ఇక తరగతులు మరియు మాస్ ఇద్దరిని ఆకర్షించే కొంత సెంటిమెంట్ టచ్ తో కూడిన ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాల్లో సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జై జానకి నాయక, భద్ర, అఖండ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక తెలుగు సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ఆయన బాగా పేరు సంపాదించారు. అంతేకాక ఈయన దర్శకత్వ ప్రతిభకు 2 నంది అవార్డులు, 2 టీఎస్ఆర్ జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బి గోపాల్, వివి వినాయక్ల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఇప్పటి వరకు అందరూ బడా స్టార్ హీరోలతో సినిమాలు తీశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో మాత్రమే జై జానకి నాయక సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్ గా తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసిన భద్ర సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నరసింహ బాలకృష్ణతో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలో అఖండ 2 తాండవం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అఖండ 2 మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అఖండ 2 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 28న జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతడు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, ఇక్కడ కుల మత భేదాలు లేవు, సినిమా గెలవాలి అని అన్నారు. అయితే బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆదిపిని శెట్టి విలన్ గా కనిపించనున్నారు. ఇక అఖండ 2 సినిమా సెన్సార్ పూర్తయింది. యుఎస్ సర్టిఫికేట్ కూడా సాధించింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు సార్ అని బోయపాటి శ్రీనుతో పేర్కొన్నారు. ఇక సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిది కాదని, ఇక్కడ కులమత భేదాలు లేవని, మంచి సినిమా గెలవాలని ఆకాంక్షించారు.